తృతీయాధ్యాయము కర్మయోగము అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. అనువాదము అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు. భాష్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఆప్తమిత్రుడైన అర్జునుని భౌతిక దుఃఖ సాగరము నుండి తరింపజేయు ఉద్దేశముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడచిన అధ్యాయమునందు మిక్కిలి స్పష్టముగా వివరించెను. అందులో ఆత్మానుభూతి మార్గమైన బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము ఆదేశింపబడినది. కొన్నిసార్లు కృష్ణ చైతన్యము జడత్వమని, కర్మసన్యాసము తప్పుగా భావింపబడును. అట్లు తప్పుగా భావించినవాడు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపించుచు పరిపూర్ణ కృష్ణ చైతన్య వంతుడగుటకు ఏకాంత ప్రదేశమునకు తరలిపోవుచుండును. కాని కృష్ణ చైతన్య భక్తి తత్వమున సంపూర్ణ శిక్షణను పొందనిదే ఎవ్వరును ఏకాంత ప్రదేశమున కృష్ణనామ జపమును చేయుట వాంఛనీయము కాదు. అట్టి కార్యము ద్వారా కేవలము అమాయక జనుల నుండి భక్తి ప్రశంసలు మాత్రమే మానవునకు లభింపగలవు. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యము, బుద్ధియోగము లేక ఆధ్యాత్మిక జ్ఞానపురోభివృద్ధి నందు బుద్ధి ఎనగా క్రియాశీలక జీవనము నుండి విరమించి ఏకాంత ప్రదేశములో తపోధ్యానములు ఆచరించుటయని భావించెను. మరో విధముగా చెప్పవలెననిన కృష్ణ చైతన్యము నెపముతో అతడు యుద్ధము చేయుట నుండి నేర్పుగా తప్పించుకోదలచెను. కాని అతడు ఉత్తమ సాధకుని వలె అతడీ విషయమున తన గురువైన శ్రీకృష్ణ భగవానునికి విన్నవించి ఉత్తమ మార్గమును గూర్చి అతనిని ప్రశ్నించెను. అర్జునుని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగ ను లేక కృష్ణ చైతన్యముతో చేయు కర్మ విధానమును గూర్చి ఈ తృతీయాధ్యాయము నందు విపులముగా వివరించెను. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం. అనువాదము అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయయుంచి నిశ్చయముగా తెలుపుము. భాష్యము భగవద్గీతకు ఉపోద్ఘాతముగా గడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచేత ఇంద్రియములను నిగ్రహించుట, ఫలాపేక్ష రహిత కర్మము, ప్రారంభదశలో గల సాధకుని స్థితులనెడి వివిధ విషయములు వివరింపబడినవి. కాని అవన్నీయును ఒక క్రమపద్ధతిలో వివరింపబడలేదు. కాని వాని సంపూర్ణావగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమమైన పద్ధతి అవసరమైయున్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను స్పష్టము చేయగోరెను. తద్వారా సాధారణ వ్యక్తి కూడా వాటిని ఎటువంటి మనోకల్పనలు మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగముచే అర్జునునికి కలత కలిగించు అద్దేశము శ్రీకృష్ణ భగవానునికి లేకున్నను, కృష్ణ చైతన్యము అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరుగలేకపోయెను. మరో మాటలో చెప్పవలెననినా అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యమును తెలిసికొనగోరు శ్రద్ధావంతులైన అభ్యాసకులందరి కొరకు కృష్ణ చైతన్య మార్గమును సుగమము చేయుచున్నాడు. శ్రీభగవానువాచ లోకే స్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనువాదము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జునా, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించితిని.
కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు. భాష్యము ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము లేక బుద్ధియోగము అనెడి రెండు విధములైన పద్ధతులను శ్రీకృష్ణ భగవానుడు వివరించెను. ఈ శ్లోకమున భగవానుడు దానిని మరింత స్పష్టముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట యందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మానవులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు కృష్ణ చైతన్య భావన యందు కర్మనొనరించెడివారు. ఈ విషయము ద్వితీయాధ్యాయము నందలి 61వ శ్లోకమునందు వివరింపబడినది. 39వ శ్లోకమునందు బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము యొక్క సిద్ధాంతముల ననుసరించి కర్మ చేయుట వలన మానవుడు కర్మబంధముల నుండి విడివడగలడనియు, పైగా అట్టికర్మ వలన ఎట్టి దోషములు కలుగవనియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపియున్నాడు. 61వ శ్లోకమున బుద్ధియోగము అనగా భగవానుని పైననే మరింత విశదముగా చెప్పవలెననినా శ్రీకృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడుటచే ఇంద్రియములన్నింటినీ సులభముగా నియంత్రింపవచ్చుననియు స్పష్టముగా వివరింపబడినది. కనుక ధర్మము తత్వశాస్త్రముల వలె ఈ రెండు యోగములు పరస్పరము ఒకదానిపై మరొకటి ఆధారపడియున్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేక మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కొన్నిమార్లు మూర్ఖపు పట్టుదల మానసిక కల్పనము మాత్రమే కాగలదు. ఎందుకనగా పరతత్వానుభూతి కొరకు శ్రద్ధతో యత్నించువారు కూడా చివరకు కృష్ణ చైతన్య మార్గమునకే వత్తురు. కనుక శ్రీకృష్ణుడే పరమలక్ష్యమై యున్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. జీవాత్మ మరియు పరమాత్మకు మధ్యగల యథార్థ సంబంధమును అవగాహన చేసుకొనుటయే అన్నింటియందు ముఖ్యాంశమై యున్నది. పరోక్ష మార్గమైన తాత్విక మానసిక కల్పనలను కావించుచు మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి రావచ్చును, లేదా రెండవ మార్గమున కృష్ణ చైతన్యము యందు ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనవచ్చును. తాత్విక విధానము వరా ఇంద్రియములను శుద్ధిపరచుకొనుటపై ఆధారపడనందున ఈ రెండింటిలో కృష్ణ చైతన్య మార్గము ఉత్తమమైనది. కృష్ణ చైతన్యము అనునది స్వయముగానే ఒక పవిత్రీకరణ విధానము. అంతేకాకుండా భక్తియుక్త సేవ ఎనెడి ప్రత్యక్ష విధానము చేత ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయ్యున్నది. నా కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషో స్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అనువాదము కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు. భాష్యము భౌతిక జనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విద్యుక్త ధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనప్పుడు మానవుడు సన్యాసాశ్రమమును స్వీకరింపవచ్చును. అట్టి పవిత్రీకరణము లేకుండా హఠాత్తుగా సన్యాసము స్వీకరించుట ద్వారా మానవునికి జయము సిద్ధింపదు. కేవలము సన్యాసము స్వీకరించినంతనే లేక కామ్యకర్మల నుండి విరమణ పొందినంతనే మానవుడు నారాయణునితో సమానుడు కాగలడనున్నది అద్వైతవాదుల ఉద్దేశము. కాని ఈ సిద్ధాంతమును శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించుటలేదు. హృదయము పవిత్రము కానిదే సన్యాసము స్వీకరించినచో అది కేవలము సాంఘిక జీవిత క్రమమునకు సంక్షోభము మాత్రమే కలిగించును. అట్లు కాకుండా
మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తింపకున్నను దివ్యమైన భగవత్ సేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో బుద్ధియోగము భగవానునిచే ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భా గీ .2.40 అనగా అట్టి ధర్మాచరణము స్వల్పముగా ఆచరింపబడినను అది మానవుని ఘోరభయముల నుండి తరింపజేయగలదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై 11. అనువాదము ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణముననుసరించి వివసుడై కర్మచేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదియును చెయ్యకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలడు. భాష్యము బద్ధజీవితము నందే కాకుండా ఎల్లప్పుడును క్రియాశీలిగా నుండుట ఆత్మ స్వభావము. జీవాత్మ లేనిదే భౌతిక దేహము కొద్దిగానైనను కదలదు. దేహము కేవలము ఒక జడమైన వాహనము వంటిది. దానిని క్రియాశీలకమైన జీవాత్మ నడుపుచుండును. ఈ నిత్యక్రియాశీలకమైన ఆత్మ క్షణకాలమైనను పనిచేయకుండా జడత్వమును కలిగియుండదు. కనుకనే ఈ ఆత్మను కృష్ణ చైతన్యముతో కూడిన సత్కార్యములయందే నెలకొల్పవలెను. లేనిచో అది మాయాశక్తిచే నిర్దేశింపబడిన కర్మలయందు నెలకొనగలదు. భౌతిక శక్తి సంపర్కము నందే ఆత్మ కూడా భౌతిక గుణమును పొందుచున్నది. అట్టి గుణసంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుటకు శాస్త్రములందు విధింపబడిన విద్యుక్త ధర్మములను విధిగా ఆచరింపవలసియున్నది. కాని ఆత్మ దాని నిజకర్మమైన కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు అది ఏది చేయగలిగినను అది శ్రేయస్సునే కలిగించును. శ్రీమద్భాగవతము ధృవీకరించుచున్నది ఆ విషయమునే. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వో థ పతేత్తతో యది యత్ర క్వ వాభద్రమభూదశ్య కిన్కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతా. మానవుడు కృష్ణ చైతన్యమును స్వీకరించినచో శాస్త్రవిహితములైన కర్మలను అనుసరింపకున్నను భక్తియుక్త సేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను అతడు తన ఉత్తమ స్థితి నుండి పతనమైనను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. పవిత్రీకరణ నిర్వహించినను కృష్ణ చైతన్యవంతుడు కొనిన అతిదెట్టి లాభమును పొందగలడు. కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను పరమ లక్ష్యమైన కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలెను. అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించనిచో సర్వము నిరర్థకమే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్డాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. అనువాదము కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అట్టివాడు మిథ్యాచారి ఎనబడును. భాష్యము కృష్ణ చైతన్యముతో కర్మను చేయుటకు నిరాకరించుచు వాస్తవముగా మనస్సునందు ఇంద్రియ భోగములను గూర్చి ఆలోచించుచునే ఆడంబరముగా ధ్యానతత్పరతను ప్రదర్శించు కపటులు ఎందరోగలరు. అట్టి కపటులు మిథ్యాచారులు తమను అనుసరించు అనుచరులను భ్రమింపజేయుటకై శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చును. ఈ శ్లోకముననుసరించి అట్టి వారందరును గొప్పవంచకులు. ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు తన శక్త్యానుసారము వర్ణాశ్రమధర్మమును పాటించుచున్నను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములననుసరించినచో క్రమముగా తన జీవితమును తాను పవిత్రీకరించు కొనగలడు. కాని యోగివలె నటించుచు ఇంద్రియభోగముల కొరకై అన్వేషించువాడు కొన్నిమార్లు తత్వమును గూర్చి చెప్పినను గొప్ప వంచకుడనియే పిలువబడును. అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయాశక్తి చేత హరింపబడినందున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయు లేదు. అట్లు కపటముగా వర్తించువాని మనస్సు సదా అపవిత్రమై యుండుట చేత అతని ధ్యాన ప్రదర్శనము సర్వదా ప్రయోజన శూన్యమై యుండును.
యస్త్వింద్రియాణి మనసా నియమారభతే రజున కర్మేంద్రియై కర్మయోగమసక్త స విశిష్యతే. అనువాదము అర్జున, అట్లుగాక మనస్సుచేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును కృష్ణ చైతన్యము యందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. భాష్యము. యథేచ్ఛాజీవనము కొరకును మరియు ఇంద్రియ భోగముల కొరకును కపట యోగిగా నటించుట కంటెను భౌతిక బంధముల నుండి విడివడి భగవద్ధామమున ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవిత లక్ష్యము కొరకై యత్నించుటే అత్యంత ఉత్తమము. వాస్తవమునకు విష్ణువును చేరుటయే నిజమైన స్వార్థగతి లేదా జీవిత పరమార్థము. మనకు జీవిత పరమ లక్ష్యమును సాధించుటలో తోడ్పడుట కొరకై ఈ వర్ణాశ్రమ పద్ధతులు ఉద్దేశింపబడినవి. గృహస్థుడు కూడా కృష్ణ చైతన్యము నందలి నియమిత సేవ చేయుట ద్వారా ఈ లక్ష్యమును పొందవచ్చును. ఆత్మానుభూతి కొరకై ప్రతియొక్కరు శాస్త్రములలో తెలుపబడినట్లుగా నియమిత జీవితమును గడుపుతూ ఆసక్తి లేకుండా తన కర్మనునరిస్తూ పురోభివృద్ధిని సాధింపగలరు. ఈ విధానము ననుసరించు శ్రద్ధావంతుడు అమాయకులైన జనులను మోసగించుటకై ఆడంబరముగా కపట భక్తిని ప్రదర్శించు కపటయోగి కంటెను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనోపాధి కొరకై కపట ధ్యానము చేయువాని కంటెను శ్రద్ధగా వీధులను శుభ్రపరచువాడు ఎంతో ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్వజ్ఞాయోహ్యకర్మణ శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ. అనువాదము నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటెను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. భాష్యము తాము ఉత్తమ వంశమునకు చెందిన వారమనియు గొప్ప పదవులలో నుండెడి వారమనియు చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యాప్రదర్శనలు చేయు కపటయోగులెందరో కలరు. కాని అర్జునుడు ఆ విధముగా వంచకుడు కారాదని శ్రీకృష్ణుడు భావించెను. అంతేకాకుండా క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు వాంఛించెను. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన స్థితియందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మ నియమములను నిర్వహించుట ఉత్తమ కార్యము. అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృదయమును శుద్ధిపరచి అతనిని భౌతిక కాలుష్యము నుండి విముక్తిని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు కపట సన్యాసము అవలంబించుటను భగవానుడు కాని ఏ మత ధర్మశాస్త్రము గాని ఎన్నడును అంగీకరింపదు. వాస్తవమునకు మానవుడు ఏదియో ఒక కర్మ చేయుచు జీవనాధారమును సంపాదింపవలెను. అతడు భౌతిక ప్రవృత్తులను పవిత్రీకరించు కొనకుండా ఇచ్ఛానుసారముగా కర్మలను త్యజింపరాదు. భౌతిక ప్రపంచమున నివసించువాడెవడైనను భౌతిక ప్రకృతిపై అధికారమును వహించుట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవృత్తులను కలిగియుండును. అట్టి కలుషిత ప్రవృత్తులను తప్పక క్షాళనము చేసుకొనవలెను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుతూ జీవించు కపట యోగివలె మారుటకు ఎవ్వరును యత్నింపరాదు. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధన తదర్థం కర్మ కౌనేయ ముక్తసంగ సమాచర. అనువాదము విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్రా, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మముల నొనరింపుము. భాష్యము సాధారణముగా దేహపోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి యుండుటచే ఆ ప్రయోజనము సిద్ధించునట్లుగా వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణము,
యజ్ఞాచరణములన్నియు విష్ణుప్రీతి కొరకై ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణు అని త్రైత్తిరీయ సంహిత చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణుభగవానుని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా ఈ శ్లోకమున తెలిపినట్లుగా కృష్ణచైతన్య మనునది యజ్ఞము ఆచరించుటయే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే విష్ణుపురాణము. కనుకనే మానవుడు విష్ణుప్రీత్యర్థమే కర్మనొనరింపవలసి యున్నది. ఈ భౌతిక జగత్తున చేయబడు ఇతర కర్మయేదైనను బంధకారణమగును. ఎందుకనగా శుభాశుభకర్మల రెండింటికిని ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తి పరచుట కొరకు కృష్ణ చైతన్యమున కర్మనొనరింపవలెను. అట్టి కర్మలను చేయునప్పుడు అతడు ముక్తస్థితి యందుండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ణాతులైన వారి నిర్దేశము అవసరమయ్యున్నది. కనుకనే మానవుడు కృష్ణభక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశము ననుసరించి గాని లేదా ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయు అవకాశము కలిగెనో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలననుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి యుండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ప్రతి కర్మను నిర్వహింపవలెను. ఇట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటయే కాకుండా భగవధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవాస్థితికి అతనిని క్రమముగా ఉద్ధరింపగలదు. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేక ప్రసవిష్యధ్వమేషవో స్విష్టకామధుక్. అనువాదము సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి, ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు బంధవిముక్తికి కావలసిన సర్వాభీష్టముల నొసంగును అని ఆశీర్వదించెను. భాష్యము సర్వజీవులకు ప్రభువైన భగవానునిచే విష్ణువు సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరేందుకు ఒక అవకాశముగా ఇవ్వబడినది. జీవులందరును దేవాదిదేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించుట చేతనే ఈ భౌతిక జగత్తునందు ప్రకృతిచే బద్ధులగుచున్నారు. జీవులు అట్టి సంబంధమును అవగాహనము చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడును. భగవద్గీత నందు భగవానుడు చెబుతున్నట్లు వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, సమస్త వేదముల చేతను నేనే తెలియదగినవాడను. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్తిరీయారణ్యకము లోని మహానారాయణోపనిషత్తు నందు దేవాదిదేవుడైన విష్ణువే జీవులందరికిని ప్రభువు అని తెలుపబడినది. శ్రీమద్భాగవతము నందు కూడా శ్రీల సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని అనేక విధముల పేర్కొనెను. శ్రియ పతిర్యజ్ఞపతి, ప్రజాపతిర్దియాం పతిర్లోకపతిర్ధరాపతి, పతిర్గతిశ్చాందక వృష్టిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకును సమస్త లోకములకును సమస్త సౌందర్యములకును పతియయ్యున్నాడు. సర్వమునకు అతడే సంరక్షకుడు. విష్ణుప్రీతి కొరకు యజ్ఞములెట్లు నిర్వహింపవలెనో బద్ధజీవులు ఎరుగుట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించెను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారెట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహ త్యాగానంతరము భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదురు. అదియే బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమము.
యజ్ఞాచారముచే బద్ధజీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై సర్వవిధముల దివ్యగుణ సంపన్నులగుదురు. కలియుగమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞము ను ఆదేశించుచున్నవి. ఈ దివ్య విధానమును ఈ యుగజనోద్ధరణ కొరకై శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడినది. అట్టి సంకీర్తనా యజ్ఞము కృష్ణ చైతన్యముతో కూడియుండును. శ్రీమద్భాగవతము నందు శ్రీకృష్ణ భగవానుని భక్తుని రూపము గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువుగా ఇట్లు తెలుపబడెను. దీనియందు సంకీర్తనా యజ్ఞము కూడా ప్రత్యేకముగా ప్రస్తావింపబడినది. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయైర్యజంతి హి సుమేధస. ఈ కలియుగము నందు మేధాసంపన్నులైన మానవులు నిత్య పార్షదులతో కూడియుండెడి భగవానుని సంకీర్తనా యజ్ఞాచరముచే పూజింతురు. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞములు నిర్వహణము ఈ కలియుగము నందు నిర్వహించుట సులభము కాదు. కాని భగవద్గీత నందు కూడా ఆదేశింపబడినట్లు సంకీర్తనాయజ్ఞము సర్వప్రయోజనములకు సులభము మరియు ఉదాత్తమైనది అయ్యున్నదని కూడా గ్రహింపవలెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయస్తువా పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యత. అనువాదము యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. భాష్యము లోకకార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. దేహాత్మల పోషణార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరములనన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైనట్టి అట్టి దేవతలు దేవాదిదేవుని దేహములోని వివిధ భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులనునవి మానవులు చేయు యజ్ఞాచారములపై ఆధారపడియుండును. కొన్ని యజ్ఞములు ప్రత్యేకించి కొందరు దేవతలను తృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడినవి. అయినను వానిని చేసినచో ప్రధాన భోక్త అయిన విష్ణుభగవానుడు పూజింపబడును. భగవద్గీత నందు శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని తెలుపబడినది. భోక్తారం యజ్ఞతపసాం. కనుక సమస్త యజ్ఞముల ముఖ్యోద్దేశము యజ్ఞపతి ప్రీతియే. ఈ యజ్ఞములను యథావిధిగా నిర్వహించినప్పుడు మానవావసరములను అందించు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తులగుదురు. దానితో ప్రకృతిచే ఉత్పాదింపబడు వస్తుపదార్థములందు ఎట్టి కొరతయు ఏర్పడదు. యజ్ఞాచరణము అనేక ఇతర లాభములెన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు పరిశుద్ధములు కాగలవు. ఆహార శుద్ధి సత్వశుద్ధి. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని ఛాందోగ్యోపనిషత్తు నందు తెలుపబడినట్లు యజ్ఞాచరణముచే ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారమును భుజించుటచేత మానవుని జీవనస్థితి పరిశుద్ధమగును. అట్టి జీవనస్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి యందలి సూక్ష్మగ్రంథులన్నీయు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్షమార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నీయును కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజమునకు అత్యంత ఆవశ్యకమైన కృష్ణ చైతన్యమునకు దారితీయును. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యనేం యజ్ఞభావిత తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే సేన ఏవ స. 11. అనువాదము వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులనన్నింటినీ ఒసంగుదురు. కాని దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికే అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.
భాష్యము దేవాదిదేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగింపబడిన అధికారులే దేవతలు. కావున వారిని విధిపూర్వకమైన యజ్ఞములచే తప్పక సంతృప్తి పరుపవలెను. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నవి. కాని అవన్నీయు చివరికి దేవాదిదేవునకే అర్పింపబడును. దేవాదిదేవుని తత్వమును గూర్చి తెలియని వారికే దేవతాయజ్ఞములు ఆదేశింపబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములననుసరించి వివిధ రకములైన యజ్ఞములు వేదములందు నిర్దేశింపబడినవి. వివిధ దేవతల పూజలు కూడా అదేవిధముగా వివిధ గుణములననుసరించియే వివరింపబడినవి. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క భీకరరూపమైన కాళీదేవి పూజ సూచింపబడినది. వారు ఆ దేవత ఎదుట జంతువులను బలి ఇయ్యవచ్చును. కాని సత్వగుణము నందున్న వారికి విష్ణుభగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశ్యము. సామాన్య మానవులు పంచమహాయజ్ఞము లనబడు 5 యజ్ఞములను తప్పనిసరిగా చేయవలెను. అయినను మానవ సంఘమునకు అవసరమైనట్టి జీవితావసరములన్నీయు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతియొక్కరూ ఎరుగవలెను. మానవులెవ్వరును ఏ ఒక్క వస్తువును సృష్టింపజాలరు. ఉదాహరణకు మానవులు భుజించెడి ఆహార పదార్థములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించెడి ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార మున్నగునవియే కాకుండా మాంసాహారులు భుజించెడి వివిధములైన మాంసము మరియు ఏదియును కూడా మానవుని చేత సృష్టింపబడలేదు. అట్లే మానవ జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి దేనిని కూడా మానవులు తయారు చేయజాలరు. దేవాదిదేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కలుగజాలవు. అవి లేకుండా ఎవ్వరునూ జీవింపజాలరు. దీనిని బట్టి భగవానుడు కృపతో సమకూర్చు వస్తువులపైననే మన జీవితము ఆధారపడి యున్నదను విషయము స్పష్టమగును. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మ్యాంగనీసు వంటి ఎన్నో వస్తువుల లేదా ముడిపదార్థముల అవసరము కలదు. ఈ వస్తువులన్నీయు భగవానుని ప్రతినిధుల చేత సమకూర్చబడును. అట్లు లభించిన వానిని తగినట్లు సద్వినియోగ పరుచుకుంటూ ఆనందముతో ఆరోగ్యవంతులై ఆత్మానుభూతిని గూర్చి చింతించుచు జీవిత పరమ లక్ష్యమును అనగా జీవిత సంఘర్షణ నుండి విముక్తిని సాధింతురనెడి ఉద్దేశము చేతనే వారట్లు మనకు సర్వమును అందించుచున్నారు. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరముచే సిద్ధించును. కాని మనము మానవజన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధులచే ఒసగబడిన వాటిని కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వినియోగించి భౌతిక సంసారము నందే మరింత అధికముగా చిక్కుకొని బద్దులైపోవుచున్నాము. సృష్టి ప్రయోజనము అది కాదు. కనుక మనము దొంగలుగా పరిగణింపబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షింపబడుదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశ్యమును కలిగియుండనందున దొంగలతో నిండియున్న సంఘమెన్నడును సుఖవంతము కాజాలదు. కేవలము దొంగలైనట్టి భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యముండదు. వారికి ఇంద్రియ తృప్తియే ముఖ్యోద్దేశ్యము. యజ్ఞమును ఎట్లు ఆచరింపవలెనో వారెరుగజాలరు. కనుకనే అత్యంత సులభముగా నిర్వహింపబడెడి సంకీర్తన యజ్ఞ మన్నెడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభువు ప్రారంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరించగలిగిన ప్రపంచ జనులెవ్వరైనను ఈ సంకీర్తన యజ్ఞమును ఆచరింపవచ్చును. మగ్నశిష్టాసిన సంతో ముచ్యంతో సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్. అనువాదము:
యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకొను వారు కేవలము పాపమునే భుజింతురు. భాష్యము భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యములోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మసంహిత నందు తెలుపబడినట్లు వారెల్లప్పుడును భగవానుని ప్రేమయందే నిలిచియుందురు. ప్రేమాంటనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడును దేవాదిదేవుడైన గోవిందుని, అన్ని ఆనందములనొసగువానిని, లేక ముకుందుని, ముక్తి నొసగువాడు, లేక శ్రీకృష్ణుని, సర్వాకర్షకుడు, ప్రేమయందు దృఢముగా నెలకొనియుందురు. కనుక దేవాదిదేవునకు తొలుత అర్పింపకుండ దేనిని వారు స్వీకరింపరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము, అర్చనము వంటి పలు భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించుచునే యుందురు. ఈ యజ్ఞాచరములు వారిని సదాభౌతిక జగత్తు నందలి అన్నిరకాల పాప సాంగత్యములతో కూడిన అన్ని విధములైన కాలుష్యముల నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకొనువారు దొంగలగుట్టే కాకుండా అన్ని రకాల పాపములను భుజించినట్టివారే కాగలరు. దొంగ మరియు పాపాత్ముడైనవాడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది అసాధ్యము. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందమయమగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞము ను సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వహించేలా వారికి బోధింపవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు శాంతిగాని సుఖముగాని నెలకొనజాలవు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః. అనువాదము జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞాచరము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. భాష్యము భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత్యైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించియున్నారు. ఏ ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యర్చ్య తచ్చేషమస్సంతి తేన తద్దేహయాత్రాం సంపాదయంతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞ పురుషస్య భక్తా సర్యకిల్బిషైర్ అనాదికాలవివృద్ధిర్ ఆత్మానుభవ ప్రతిబంధ కైర్నిఖిలై పాపైర్విముచ్యంతో. గీతాభూషణ యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞ భోక్తగా ప్రసిద్ధినొందిన పరమపురుషుడు దేవతలందరికిని ప్రభువు. దేహమునందలి సర్వావయవములు దేహమును సేవించినట్లుగా ఆ దేవతలందరును భగవానుని సేవింతురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నవి. యజ్ఞముల వలన తృప్తినొంది దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని, వెలుతురును, నీటిని సమకూర్చుచుందురు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజముగానే పూజించినట్లగును. కనుకనే దేవతలను ప్రత్యేకించి పూజింపనవసరము లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవదృక్తులు ఆహారమును తొలుత శ్రీకృష్ణునకు అర్పించి పిదప దానిని గ్రహింతురు. ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పోషింపగలదు. దేహమునందలి పూర్వపు పాపములన్నీ నశించుటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా విముక్తమగును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించునట్లుగా విష్ణువుకు అర్పింపబడిన ఆహారము మనలను భౌతిక విషయాసక్తి నుండి రక్షించును. ఇట్టి అభ్యాసమునకు అలవాటుపడినవాడే భగవద్భక్తుడుగా పిలువబడును.
కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గములో పురోభివృద్ధికి అవరోధముల వంటి పూర్వపు పాప ప్రతిక్రియలనన్నింటిని నశింపజేసుకొనును. ఈ విధముగా చేయనివాడు పాపభారమును క్రమముగా పెంచుకొని పోవుచుండును. అవి అతనిని భవిష్యత్తు జీవితమున పాపఫలములను అనుభవించుటకు హీనమైన సూకరములు, సునకముల దేహములను తయారు చేసుకొనుచుండును. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు కల్మషములతో నిండియున్నట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావము నుండి రక్షింపబడును. అట్లు చేయనివాడు కల్మషమునకు గురియగును. వాస్తవమునకు ఆహారధాన్యములు మరియు కాయకూరలే ఆహారయోగ్యములైనట్టివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటివాటిని భుజింతురు. జంతువులు ఆహారధాన్యముల నుండియు కాయకూరల నుండియు తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును. మాంసము భుజించుటకు అలవాటు పడిన వారు కూడా ఆ జంతు మాంసమును తినుటకు వృక్షజాలపు ఉత్పత్తులపైనే ఆధారపడవలసి యుండును. కనుక చివరికి మనము కర్మాగారములలో ఉత్పన్నములగు పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థముల పైననే ఆధారపడవలెను. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశము నుండి వర్షించు వర్షముపై ఆధారపడి పండుచుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రింపబడును. ఆ దేవతలందరును శ్రీకృష్ణ భగవానుని సేవకులు. అట్టి భగవానుడు యజ్ఞముచే సంప్రీతుడగును. కనుక యజ్ఞాచరణము కావించువానికి ఎట్టి కొరతయు ఏర్పడదు. అది ప్రకృతి నియమము. కనుక కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనను ప్రత్యేకించి ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తన యజ్ఞము ను నిర్వహింపవలసి యున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞై ప్రతిష్ఠితం. అనువాదము నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా, అట్టి వేదములు దేవాదిదేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై యుండును. భాష్యము: యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మనునరింపవలసిన అవసరము ఈ శ్లోకమునందు మరింతగా నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలెననినచో ఆ కర్మకు సంబంధించిన మార్గదర్శనమును బ్రహ్మమునందు లేక ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలెను. కనుకనే వేదములు కర్మనునరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేదనిర్దేశము లేకుండా చేయబడెడి కర్మ వికర్మము, అప్రమాణిక కర్మ లేక పాపకర్మ గా తెలియబడును. కనుకనే మానవుడు కర్మ ఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలెను. సామాన్య జీవితమున మానవుడు దేశము యొక్క రాజ్యాంగ నిర్దేశము ననుసరించి వర్తింపవలెను. ప్రతి ఒక్కరూ భగవానుని నిర్దేశము ననుసరించియే కర్మనునరింపవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాదిదేవుని నిశ్వాస నుండి స్వయంగా వ్యక్తమయ్యున్నవి. అందులో ఇట్లు చెప్పబడినది: అస్య మహతో భూతస్య నిశ్వసితయేతద్ యద్ ఋగ్వేదో యుజర్వేద సామవేదో థర్వాంగిరస. ఋగ్వేదము, యుజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అను 4 వేదములు దేవాదిదేవుని శ్వాస నుండి వ్యక్తమైనవి. బృహదారణ్యకోపనిషత్తు. సర్వశక్తి మంతుడగుటచే భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములను చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత నిర్ధారించుచున్నది. అనగా ఉదాహరణకు, భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కన్నుల ద్వారా సృజింపగలడు,
వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దానియందు ప్రవేశపెట్టెనని తెలుపబడినది. భౌతిక ప్రకృతిగర్భము నందు బద్ధ జీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలరో తెలుపుటకు అతడు వేదవిజ్ఞానము నందు నిర్దేశముల నొసగెను. భౌతిక ప్రకృతి యందలి బద్ధజీవులందరును భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగియుందురని మనమెరుగవలెను. కాని జీవుడు అట్టి తన విపరీత కోరికలను సంతృప్తి పరచుకొనిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును తిరిగి చేరుకోవచ్చునో తెలుపునట్లుగా వేదనిర్దేశములు చేయబడినవి. ఇది బద్ధజీవులు ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము. కనుకనే వారందరును కృష్ణ చైతన్యవంతులై యజ్ఞవిధానము ననుసరించుటకు యత్నింపవలెను. వైదిక శాసనముల ననుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాగలదు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ 1 ఆఘాయురిందియారామో మూర్ధం పార్థ సజ్జీవతి. అనువాదము ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరింపనివాడు నిజముగా పాప జీవనుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్థకముగా జీవనమును గడుపును. భాష్యము: కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము అని చెప్పే ధనలోభపూరితమైన తత్వము శ్రీకృష్ణ భగవానునిచే ఇక్కడ ఖండింపబడినది. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవింపగోరు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను అనుసరింపలేనివాడు మిక్కిలి గర్హితుడై మిక్కిలి అపాయకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారము మానవజన్మ ఎనునది కర్మజ్ఞాన భక్తియోగములనెడి ఏదియో ఒక మార్గముననుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. గుణదోషాతీతులైన మహాత్ములు వేదవిహితమైన యజ్ఞకర్మాచరణమును ఖచ్చితముగా అనుసరింపనవసరము లేదు. కాని ఇంద్రియ భోగములందు నిమగ్నులైన వారికి పైన తెలుపబడిన యజ్ఞాచరణ చక్రము ద్వారా పవిత్రతను పొందవలసి ఉన్నది. వాస్తవమునకు కర్మలు అనేక రకములు. కృష్ణ చైతన్యము నందు నెలకొనని వారు ఇంద్రియభోగ భావనయందే నెలకొనియుందురు. కనుక అట్టివారు పుణ్యకర్మలను చేయవలసియున్నది. ఇంద్రియ తృప్తిని వాంఛించు వారు ఇంద్రియ తృప్తి ఫలమునందు చిక్కుకొనకుండా తమ కోరికలను సంతృప్తి పరచుకొనగలుగునట్లుగా యజ్ఞ విధానము ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వంత ప్రయత్నముపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహింపబడునట్లు భగవానుడు చేసిన ప్రణాళికపై ఆధారపడియున్నది. కనుకనే వేదములందు చెప్పబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృష్ణ చైతన్య అభ్యాసమే అయ్యున్నది. ఎందుకనగా యజ్ఞాచరణము నందు నిష్ణాతుడైనవాడు తప్పక కృష్ణ చైతన్యవంతుడై తీరును. కాని అట్టి యజ్ఞాచరణము ద్వారా మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో అట్టి సిద్ధాంతములు కేవలము నీతి సూత్రములుగా మాత్రమే పరిగణింపబడును. కనుక మానవుడు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసికొనక వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును పొందవలసియున్నది. యస్త్యాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. అనువాదము కాని ఆత్మానుభవ పూరితమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు. భాష్యము: సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై కృష్ణ చైతన్యములోని తన కర్మలచే పూర్తిగా తృప్తి నొందినవానికి చేయవలసిన కర్తవ్యమేదియును ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుటచే అతనిలోని పాపకర్మయంతయు
కల్మష వెంటనే తొలగింపబడుచున్నది. అది వేలకొలది యజ్ఞాచరణముల ఫలముతో సమానమైనది. ఆ విధముగా చైతన్యము శుద్ధిపడినప్పుడు భగవానుని సంబంధముతో కూడిన తన నిజ స్వరూప స్థితిని మానవుడు అనుభూతి చెందగలుగును. అట్టివానికి భగవానుని కృపచే అతని విద్యుక్త ధర్మము స్వయముగా స్ఫురించును. కనుకనే అతడు వేదనిర్దేశములననుసరింపవలసిన నిర్బంధము లేదు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎట్టి భౌతిక కర్మల యందును ఆసక్తిని కలిగియుండడు. అంతేకాకుండా అతడు మద్యము, స్త్రీ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగములందు ఏమాత్రము ఆనందమును పొందడు. నైవ తస్య కృతేనార్డో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. అనువాదము ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మనిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని, ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. భాష్యము ఆత్మానుభవమును పొందిన మానవునికి కృష్ణ చైతన్యముతో కూడిన కార్యములను తప్ప అన్యమైన ఇతర విద్యుక్తధర్మ నిర్వహణమేదియును అవసరము లేదు. రాబోవు శ్లోకములలో వివరింపబడినట్లు కృష్ణ చైతన్యము అనగా కర్మరాహిత్యము కూడా కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని గాని దేవతను గాని ఆశ్రయింపడు. కృష్ణ చైతన్యము నందు నెలకొని అతడు ఏది చేసినను అది అతని విధినిర్వహణకు సరిపోవును. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అనువాదము అందుచే మానవుడు కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించుచు కర్మలనాచరింపవలెను. ఏలయనగా ఆసక్తి లేకుండా కర్మనొనరించుట ద్వారా మానవుడు పరమసత్యమును పొందగలడు. భాష్యము భక్తులకు దేవాదిదేవుడు, నిరాకారవాదులకు మోక్షము అనునవి పరమావధులు. కనుకనే సరియైన నిర్దేశమున కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యముతో కర్మచేయు మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యము వైపునకు పురోగమించును. శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చేయుమని కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు ఆదేశింపబడెను. శ్రీకృష్ణుడు అతనిని యుద్ధము చేయమని కోరియుండుటయే అందుకు కారణము. సాధువుగా లేక అసింహాపరునిగా వర్తించుట ఎనునది వ్యక్తిగత ఆసక్తిని సూచించును. కాని దేవాదిదేవుని పక్షమున కర్మ చేయుట ఎనగా ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మ చేయుటయే యగును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిచే ఆదేశింపబడిన శ్రేష్టమైన అత్యుత్తమమైన పరిపూర్ణ కర్మమదియే. ఇంద్రియ తృప్తి కొరకై ఆచరింపబడు పాపకర్మలను పవిత్రము చేయుట కొరకై యజ్ఞముల వంటి వేదవిహిత కర్మలు నిర్వహింపబడును. కాని కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు శుభాశుభ కర్మఫలములకు అతీతములైనవి. కృష్ణ చైతన్యవంతుడు కర్మ ఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును. అతడు అన్ని రకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అనాసక్తుడై యుండును. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కుర్తుమర్హసి. అనువాదము జనకుడు వంటి మహారాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలయును. భాష్యము జనకుడు వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని పొందిన మహాత్ములు. కనుకనే వారికి వేదనిర్దేశములైన కర్మలనాచరింపవలసిన అవసరము లేదు. అయినను సామాన్యజనులకు ఆదర్శప్రాయులుగా నుండుటకై వారు విద్యుక్త ధర్మములనన్నింటినీ ఆచరించిరి. జనకమహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు.
అతడు గొప్ప భక్తుడగుట చేత అత్యున్నత స్థితియందు నెలకొనినను మిథిలా నగరమునకు బీహారు రాష్ట్రమునకు రాజగుట చేత విద్యుక్తధర్మములను ఎట్లు ఆచరింపవలెనో తన ప్రజలకు స్వయముగా బోధింపవలసి వచ్చెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామమున యుద్ధము చేయనవసరము లేదు. కాని మంచి యుక్తులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమని సామాన్యజనులకు బోధించుట కొరకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధము జరుగుటకు మునుపు యుద్ధమును నివారించుటకు సర్వవిధములైన ప్రయత్నములు జరిగెను. స్వయముగా దేవాదిదేవుడే యుద్ధమును నివారించుటకు యత్నించినను ప్రతిపక్షము వారు యుద్ధము చేయుటకే దృఢనిశ్చయులైరి. న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యెను. కృష్ణ చైతన్యము నందు నెలకొనినట్టి వానికి ప్రపంచమునందు ఎట్టి ఆసక్తి లేకపోయినను ప్రజలు ఎట్లు జీవింపవలెనో మరియు ఎట్లు కర్మ చేయవలెనో బోధించుట కొరకై అతడు కర్మల నొనరించుచుండును. కృష్ణ చైతన్యము నందు అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించునట్లుగా వర్తించుదురు. ఈ విషయము తరువాతి శ్లోకమునందు వివరింపబడినది. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జన 1 స యత్ప్రమాణం కురుతే లోకస్తుదను వర్తతే. అనువాదము మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. భాష్యము స్వీయాచరణము ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధింపలేడు. బోధింపనారంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగియుండవలెనని శ్రీ చైతన్యమహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శబోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్రనియమముల ననుసరింపవలెను. బోధకుడు శాస్త్రనియమములకు విరుద్ధమైన నియమములను సృష్టింపరాదు. మనుసంహిత వంటి అనేక శాస్త్రగ్రంథములు మానవాళి అనుసరించుటకు గల ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్రనియమములపై ఆధారపడి యుండవలెను. తమ ఉన్నతిని వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదియే సరియైన విధానమని శ్రీమద్భాగవతము 5.5.2 కూడా ధృవీకరించుచున్నది. దేశమునందు కార్యములను నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి, తండ్రి, పాఠశాల యందు విద్య నేర్పెడి ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణింపబడుదురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూను కలిగియున్నారు. కనుకనే వారు నీతి మరియు ఆధ్యాత్మిక తత్వసూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిష్ణాతులై యుండవలెను. తెల్లవారుజాము 3:22 మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అనువాదము: ఓ పార్థ, ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యమేదియును లేదు. నేను కోరునది కాని పొందునది కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను. భాష్యము: దేవాదిదేవుడు వైదిక గ్రంథములందు ఈ విధముగా వర్ణింపబడినాడు. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీడ్యం. న తస్య కార్యం కరణం చ విద్యతే న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధై శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ.
భగవానుడు నియామకులందరికి నియామకుడైనట్టివాడు. అతడు సమస్త లోక పాలకులలోకి శ్రేష్ఠుడు. ఎల్లరును అతని ఆధీనమునందే యుందురు. అతడే జీవులందరికి ప్రత్యేక శక్తుల నొసగుచుండును. కనుకనే ఆ జీవులెన్నడును పరమోన్నతులు కాజాలరు. అతనిని దేవతలందరును పూజింతురు. అతడు నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు. కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికి పూజనీయుడై యుండును. అతడు అందరికంటెను మహత్తరుడు. అతడే సర్వకారణములకు పరమకారణుడు. భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగియుండడు. అతని దేహమునకు మరియు ఆత్మకును భేదము లేదు. అతడు పరమ పురుషుడు. అతని ఇంద్రియములన్నీయు దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగియుండును. కనుకనే ఎవ్వరును అతనికంటే మహత్తరుడు కాని సమానుడు కాని లేడు. అతని శక్తులు అనేకములు. ఈ విధముగా అతని కార్యములన్నీ సహజముగానే నిర్వహింపబడును. శ్వేతాశ్వతరోపనిషత్తు 6.7.8 దేవాదిదేవుని యందు సమస్తము సంపూర్ణముగాను మరియు సత్యముగాను నెలకొనియుండుట చేత అతడు నిర్వర్తింపవలసిన కర్తవ్యమేదియును లేదు. తన కర్మఫలమును పొందగోరువానికి మాత్రమే విహితకర్మలు ఉండును. కాని ముల్లోకములందును పొందవలసినదేదియు లేనివానికి తప్పక చేయవలసిన కర్మమేదియు ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామమున నెలకొనెను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ మొసగుట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తాను శాస్త్ర విధులన్నింటికి అతీతుడై యున్నను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏమియును చేయడు. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతశ్రిత మమ వర్త్మానువర్తనే మనుష్య పార్థ సర్వశః. అనువాదము ఓ పార్టీ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహింపనిచో మానవులందరును తప్పక నా మార్గమునే అనుసరింతురు. భాష్యము ఆధ్యాత్మిక జీవితమునందు పురోగతిని సాధించుటకు వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మానవునికి కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కాని అట్టి నిబంధనలు బద్ధజీవునికే గాని శ్రీకృష్ణ భగవానునికి వర్తింపవు. అయినను భగవానుడు ధర్మసంస్థాపన కొరకై అవతరించి యుండుటచేత విహిత కర్మలనన్నింటినీ అనుసరించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడగుట చేత సామాన్య జనులు అతని అడుగుజాడలనే అనుసరింతురు. గృహము నందును మరియు గృహము వెలుపలను శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నింటిని నిర్వర్తించెనని శ్రీమద్భాగవతము ద్వారా తెలియుచున్నది. తెల్లవారుజాము 3:24 ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా ప్రజా. అనువాదము నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనమునకు గురికావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసినవాడనగుదును. భాష్యము వర్ణసంకరము అనగా సమాజ శాంతికి భంగము కలిగించు అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమని భావము. ఈ సాంఘిక సంక్షోభమును నివారించుటకే నియమ నిబంధనములు కలవు. వీటిని ఆచరించుటచే జనులు సహజముగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతడు అట్టి కర్మాచరణముల అవసరమును మరియు వాటి గౌరవమును కాపాడుటకై వాటిని అనుసరించును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి గనుక జీవులు తప్పుత్రోవ పట్టినచో పరోక్షముగా ఆ బాధ్యతయంతయు భగవానునికే చెందును. కనుకనే ధర్మాచరణములు నిర్లక్ష్యపరచబడినప్పుడు భగవానుడే స్వయముగా అవతరించి సమాజమును సంస్కరించును.
కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధతో అనుసరింపవలసియున్నను, ఎన్నడును అతనిని అనుకరించలేమనెడి సత్యమును మనము గ్రహింపవలెను. అనుసరించుట మరియు అనుకరించుట అనునవిసమానములు కాజాలవు. ఉదాహరణమునకు, శ్రీకృష్ణుడు బాల్యము నందు చేసినట్లు గోవర్ధన పర్వతమునెత్తి మనము అతనిని అనుకరింపలేము. అది ఎట్టి మానవునికైనను అసంభవమైనదే. అతని బోధనలను మనము అనుసరింపగలమే గాని ఎన్నడును అతనిని అనుకరింపలేము. శ్రీమద్భాగవతము 1.3.3.30 దీనిని నిర్ధారించుచున్నది. నైతత్సమాచరే జ్ఞాతు మనసాపి హ్యనీశ్వర వినశ్యత్యాచరన్ మౌఢ్యాద్యథా రుద్రో బధిజం విషం. ఈశ్వరాణాం వచ సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాంస్తత్సమాచరేత్. భగవానుడు మరియు అతని ప్రామాణికులైన సేవకుల బోధనలను ప్రతియొక్కరూ పాటింపవలెను. ఆ బోధనలన్నీయును మనకు సర్వ శుభదాయకములు. కనుకనే ఏ బుద్ధిమంతుడైనను ఉపదేశింపబడినట్లుగానే వాటిని అనుసరించును. కాని వారి కార్యములను మాత్రమే మానవుడు అనుకరించుటకు ప్రయత్నింపకుండా జాగరూకత వహింపవలెను. పరమశివుని అనుసరించుచు ఎవ్వరును విషసముద్రమును పానము చేయుటకు యత్నింపరాదు. ఈశ్వరుల యొక్క, సూర్యచంద్రాదుల గమనములను నియమించు శక్తి కలిగిన వారి యొక్క స్థితి మన స్థితి కంటే అధికమైనదని మనము గుర్తింపవలెను. అట్టి శక్తి లేనిదే సర్వశక్తిమంతులైన అట్టి ఈశ్వరులను ఎవ్వరునూ అనుకరింపలేరు. పరమశివుడు సముద్రమంత విస్తృతమైన విషమును త్రాగియుండెను. కాని సామాన్యమానవుడెవ్వడైనను 3 విషమును స్వల్పముగానైనను త్రాగుటకు యత్నించినచో వెంటనే మరణించును. కాని గంజాయిని పీల్చుతూ, ఇతర మాదకద్రవ్యముల వంటివాటిని సేవిస్తూ శివుని భక్తులమని చెప్పుకొనువారెందరో గలరు. అట్లు చేయుటచే అనగా శివుని కార్యములను అనుకరించుట ద్వారా వారు మృత్యువును సమీపమునకు ఆహ్వానిస్తున్నారని తెలిసికొనజాలరు. అట్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేనట్టి తమ అసమర్థతను విస్మరించి రాసలీలలయందు శ్రీకృష్ణ భగవానుని అనుకరించుటకు ప్రయత్నించు మిథ్యాభక్తులు కొందరుగలరు. కనుకనే శక్తిమంతులను అనుకరించుట కంటెను వారి బోధనలననుసరించుట మానవులకు ఉత్తమము. అట్లే మానవులెవ్వరును అర్హత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించుటకు యత్నింపరాదు. దేవాదిదేవునికి ఉండవలసిన శక్తి లేకుండా భగవదవతారము లుగా చెప్పుకొను అవతారములు ఈనాడు అనేకములు గలవు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదాసక్తశ్చికీర్తుర్లోక సంగ్రహం. అనువాదము పామరులు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మనునరించునట్లు, విద్వాంసుడైనవాడు సామాన్యజనులను ధర్మమార్గమున వర్తింపజేయుటకై ఆసక్తిరహితముగా విహిత కర్మల నాచరింపవలెను. భాష్యము కృష్ణ చైతన్యవంతుని మరియు కృష్ణ చైతన్యమునందు నెలకొనని వ్యక్తిని వారియందుండు వివిధ్ కోరికల ననుసరించి వేరుపరుపవచ్చును. కృష్ణ చైతన్యమున నెలకొనినవాడు కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడనటువంటి ఎట్టి కర్మను అనుసరింపడు. భౌతిక కర్మ ఫలములందు ఆసక్తులైన పామరులు చేసినట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా కర్మ చేయవచ్చును. కాని పామరులు తమ ఇంద్రియ తృప్తి కొరకై కర్మల నాచారించుదురు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి కొరకై కర్మలనాచరించును. కనుకనే సామాన్యజనులు ఏ విధముగా కర్మ చేయవలెనో మరియు కర్మఫలములను ఎట్లు కృష్ణభక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలెనో ఉదాహరణగా చూపుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరమెంతో గలదు. నా బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఖినాం జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్.
అనువాదము విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలత పడునట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు. అట్లుకాక అతడు భక్తిభావముతో కర్మనొనరించుచు కృష్ణ చైతన్యము నందు పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మల యందు నిమగ్నులను చేయవలెను. భాష్యము వేదైశ్చ సర్వైరహమేవ వేద్య సమస్త వైదిక కర్మలన్నింటికిని చరమ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సమస్త కర్మలు, యజ్ఞాచరణములు, భౌతిక కర్మలకు సంబంధించిన నిర్దేశములతో కూడి ఇతరములైన అన్ని విషయములు జీవిత పరమగమ్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనుట కొరకై ఉద్దేశింపబడి యున్నవి. కాని బద్ధజీవులు ఇంద్రియ భోగముల కంటెను అన్యమైన వాటిని ఎరుగనందున అట్టి ప్రయోజనము కొరకే వేదాధ్యయనము చేయుదురు. అయినను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమముగా కృష్ణచైతన్య స్థితికి ఉద్ధరింపబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలయందు లేదా అవగాహన యందు కలతను కలిగించరాదు. అట్లుకాకుండా అతడు కర్మఫలములన్నింటినీ కృష్ణసేవకు ఎట్లు అర్చింపవలెనో చూపుచు కర్మలనాచరింపవలెను. ఇంద్రియ తృప్తి కొరకై కర్మనొనరించు అజ్ఞాని ఏ విధముగా కర్మను ఆచరింపవలెనో, వాస్తవమునకు ఏ విధముగా వర్తింపవలెనో తెలుసుకొనునట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలనాచరించి చూపవలెను. పామరులను వారి కర్మలయందు కలత పరచరాదు. కాని కృష్ణ చైతన్యమున స్వల్పముగా పురోభివృద్ధి సాధించిన వ్యక్తి ఎట్టి ఇతర వైదిక కర్మల ననుసరింపక ప్రత్యక్షముగా భగవత్సేవ యందు నెలకొనవచ్చును. అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మల ననుసరింపనవసరమేదియు లేదు. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యము వలన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా కలుగు ఫలితములనన్నింటిని మానవుడు కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనుట ద్వారా సాధింపగలుగును. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే. అనువాదము అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. భాష్యము కృష్ణ చైతన్యవంతుడు, భౌతిక చైతన్యము నందున్న వ్యక్తి అను ఇరువరు ఒకే విధముగా కర్మనొనరించుచున్నట్లు, ఒకే స్థితియందున్నట్లుగా గోచరించును. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన యందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉద్భాదింపబడినదని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననడి జ్ఞానమును కలిగియుండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల, భౌతిక మరియు సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతిచేత సృష్టింపబడినవనియు, కనుకనే అతని దైహిక మానసిక కర్మలన్నీయు కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగకార్యములందే దుర్వినియోగపరచి యున్నందున దేవాదిదేవుడు, హృషీకేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. తత్వవిత్తు మహాబాహేౌ గుణకర్మ విభాగయో ఒకటి గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. అనువాదము ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగినవాడు భక్తియుక్త కర్మలకును కామ్యకర్మలకును నడుమ భేదమును పూర్తిగానెరిగి
ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు గాకుండును. భాష్యము పరతత్వము నెరిగినవాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తింపగలుగును. తాను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదనియు అతడెరుగును. అతడు సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవితభావన యందు చిక్కుకొంటినని తెలుసుకొనగలుగును. వాస్తవమునకు శుద్ధస్థితియందు అతడు తన కర్మల నన్నింటినీ శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవగా నొనరింపవలెను. కనుక అతడు కృష్ణ చైతన్య కర్మలయందు నెలకొని సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన భౌతిక ఇంద్రియ కర్మలయందు సహజముగానే అనాసక్తుడై యుండును. అట్టివాడు తన భౌతిక బద్ధస్థితి పూర్తిగా భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మఫలము చేతను కలత నొందకుండును. పైగా వాటిని అతడు భగవానుని కృపగా భావించును. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి మూడు తత్వములుగా పరతత్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతము ననుసరించి తత్వవిత్ ఎనబడును. ఎందుకనగా దేవాదిదేవుని సంబంధములో నిజస్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగియుండును. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతో గుణకర్మసు తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. అనువాదము భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మల యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై యుందురు. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికిని జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు. భాష్యము అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తాదాత్మ్యము నొంది భౌతిక ఉపాధుల భావనలో మునిగియుందురు. ఈ దేహము భౌతిక ప్రకృతి యొక్క వరము. అట్టి దేహాత్మబుద్ధి గలవాడు మందుడు లేదా ఆత్మనెరుగని సోమరి అని పిలువబడును. అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావింతురు. అట్టివారు దేహమునకు సంబంధించిన వారిని బంధువులుగా భావించుచు జన్మనొసగిన ప్రదేశమును పూజనీయ స్థానముగా భావించుచు మతధర్మ కార్యములే సర్వమని భావించుదురు. సామాజిక సేవ, జాతీయ భావము పరహితము వాంఛించుట ఎనునవి అట్టి భౌతిక భావనాపరుల కార్యకలాపములలో కొన్ని. అట్టి ఉపాధుల భావనలో వారెల్లప్పుడూ భౌతిక జగత్తునందు తీరిక లేకుండా నుందురు. వారు ఆధ్యాత్మికానుభూతిని మిథ్యయని భావించుదురు. కనుక వారు దానియందు ఆసక్తిని కనపరచరు. అయినను ఆధ్యాత్మిక జీవితమున జ్ఞాన వికాసము నొందినవారు అట్టి భౌతిక కార్య నిమగ్నులైన వ్యక్తులను కలత పెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా సాగించుటయే మేలు. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతికముగా ప్రయోజనకరము లైనట్టి దానధర్మ కార్యములవం ప్రాథమిక నీతిటి ధర్మములందు నిమగ్నము చేయవచ్చును. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యము నందలి కర్మలను అభినందింపజాలరు. కనుక అట్టివారిని కలత పెట్టి విలువైన కాలమును వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశించుచున్నాడు. కాని భగవద్భక్తులు భగవానుని కంటెను అధికమైన దయను కలిగియుందురు. ఎందుకనగా వారు భగవానుని ఉద్దేశమును గ్రహింపగలుగుదురు. కాబట్టి వారు అజ్ఞానులను చేరి వారికి అత్యంత అవసరమైన కృష్ణ చైతన్య కార్యములందు వారిని నెలకొల్పుటకు ప్రయత్నించి అన్ని విధములైన కష్టనష్టముల ననుభవించుటకు అంగీకరింతురు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అనువాదము అందుచే ఓ అర్జునా, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మల నన్నింటిని నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము. భాష్యము ఈ శ్లోకము భగవద్గీత యొక్క ఉద్దేశమును స్పష్టముగా తెలుపుచున్నది.
సైనిక క్రమశిక్షణ వలె మానవుడు తన విద్యుక్ష ధర్మమును నిర్వహించుటయందు పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై యుండవలెనని శ్రీకృష్ణ భగవానుడు బోధించుచున్నాడు. అట్టి ఆదేశము విషయమును కొంత కష్టతరము కావించినను శ్రీకృష్ణునిపై ఆధారపడి కర్మములను నిర్వహింపవలెను. ఎందుకనగా అదియే జీవుని సహజ స్థితి. భగవానుని ఆజ్ఞలకు లోబడి యుండుటయే జీవుని నిజస్థితి. కనుక భగవానుని సహకారము లేకుండా జీవుడు స్వయముగా స్వతంత్రునిగా ఆనందము ననుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుడైనట్లుగా శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. భగవానుని సత్సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యాగము చేయుటయే కాకుండా విద్యుక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వము, మమకారము లేకుండా నిర్వహింపవలెను. అర్జునుడు ఇక్కడ భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింపనవసరము లేదు. కేవలము అతని ఆజ్ఞను అమలుపరచుటయే అతని కర్తవ్యము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మయైనవాడు. కనుక వ్యక్తిగతమైన స్వంత భావనము ఏమాత్రము లేకుండా అనగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై సంపూర్ణముగా ఆధారపడినవాడే ఆధ్యాత్మ చేతస్కుడు అని పిలువబడును. నిరాశి అనగా కర్మఫలములను ఆశింపక ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించి వర్తించువాడు. ధనమును లెక్కించు గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కింపవచ్చును. అయినను అతడు అందులోని ఒక్క పైసా పైనను కూడా యజమానిత్వమును చూపడు. అదేవిధముగా ఈ జగత్తునందు ఏదియు కూడా ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదనియు సర్వము భగవానునికే చెందినదనియు ప్రతియొక్కరు గుర్తింపవలెను. మయి నాయందు అను పదమునకు నిజమైన అర్థమిదియే. మానవుడు అట్టి కృష్ణ చైతన్యము నందు వర్తించునప్పుడు నిజముగా తనకు దేనిపైనను ఆధిపత్యము, మమత్వము కలదని భావింపడు. అట్టి భావనయే నిర్మమత్వము, ఏదియును నాది కాదు అనబడును. దేహ సంబంధము వలన బంధువులను భావముతో అట్టి కఠినమైన నియమమును పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని వెంటనే త్యజింపవలెను. అట్లు చేసినచో మానవుడు విగతజ్వరుడు, అలసత్వము లేనివాడు కాగలడు. ప్రతి మానవుడును తన గుణము మరియు స్థితిననుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనునరింపవలసి యుండును. పైన వివరింపబడినట్లు అతడు అట్టి కర్మలనన్నింటినీ కృష్ణ చైతన్య భావముతో నిర్వహింపవలెను. అది మానవుని ముక్తిమార్గమున నడిపింపగలదు. ఏ మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతో తే పి కర్మభి. అనువాదము నా ఆజ్ఞలననుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడువడబడుదురు. భాష్యము శ్రీకృష్ణ భగవానుని ఆదేశము సర్వవైదిక విజ్ఞాన సారమగుటచే ఎట్టి వాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై యున్నది. వేదములు శాశ్వతములైనట్లే కృష్ణ చైతన్యమునందలి ఈ సత్యము కూడా శాశ్వతమైనది. కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢవిశ్వాసము కలిగియుండవలెను. శ్రీకృష్ణునియందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములను రచించు తత్వవేత్తలెందరో గలరు. అట్టి వారెన్నడును కామ్యకర్మ బంధము నుండి విముక్తిని పొందజాలరు. కాని భగవానుని శాశ్వతోపదేశములపై దృఢవిశ్వాసమును కలిగియున్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞలను నిర్వహింప శక్తి లేనివాడైనను కర్మసూత్ర బంధము నుండి విముక్తిని పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్యము నందలి ఆరంభదశలో భగవానుని ఆదేశములను సంపూర్ణముగా నిర్వహింపలేకపోవచ్చును. కాని ఆ నియమము పట్ల ఎట్టి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయములనెడి భయమును వీడి మానవుడు హృదయపూర్వకముగా
కర్మనొనరించినచో తప్పక శుద్ధకృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. ఏత్వేతదభ్యసూయనో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. అనువాదము కాని అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టివారిని జ్ఞానవిహీనులుగను మూఢులుగను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగను భావింపబడుదురు. భాష్యము కృష్ణ చైతన్యమును పొందకపోవుట ఎందలి దోషము ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞ ఎడ అవిధేయతకు శిక్ష తప్పక విధింపబడినట్లు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ ఎడ అవిధేయతకు కూడా శిక్ష తప్పనిసరిగా విధింపబడును. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంతటి గొప్పవాడైనను రిక్త హృదయుడగుటచే తన ఆత్మను గూర్చియు పరబ్రహ్మమును పరమాత్మ దేవాదిదేవుని గూర్చియు జ్ఞానరహితుడై యుండును. కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వమును పొందుటకు అవకాశమే లేదు. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అనువాదము ప్రతియొక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మనొనరించును. అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలదు? భాష్యము సప్తమాధ్యాయపు 14వ శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించి తెలిపినట్లుగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యమనెడి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొననిదే భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విముక్తిని పొందలేడు. కనుకనే భౌతిక భావనలో గల గొప్ప విద్యావంతుడు కూడా కేవలము సిద్ధాంతమాత్ర పరిజ్ఞానముచే ఆత్మను దేహమునకు అతీతముగా గాంచుట మాయా బంధము నుండి విముక్తిని సాధించుట సాధ్యము కాదు. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము నందు పురోగతి సాధించిన వారిగా పైకి ప్రదర్శిస్తూ అంతరమున తాము జయింపలేని గుణములకు పూర్తిగా వసులై యుండునట్టి నామమాత్ర ఆధ్యాత్మిక వాదులెందరో గలరు. మానవుడు విద్యాజ్ఞాన సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల సుదీర్ఘ సంబంధముచే బద్ధుడైయుండును. మానవుడు తన భౌతిక స్థితిననుసరించి వివిధ కర్మలలో నెలకొని యున్నప్పటికిని భౌతిక బంధముల నుండి విముక్తి నొందుటకు కృష్ణ చైతన్యము తోడ్పడును. కనుకనే సంపూర్ణముగా కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవ్వరును విద్యుక్త ధర్మములను త్యజింపరాదు. విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమముగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారుటకు యత్నింపరాదు. మానవుడు తానున్న స్థితియందే నిలిచి ఉత్తమ శిక్షణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందుటకు యత్నించుటయే ఉత్తమమైన విధానము. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని మాయా బంధము నుండి విడుదలను పొందగలడు. ఇంద్రియస్యేంద్రియ సర్దే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినౌ. అనువాదము ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు. భాష్యము సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతికమైన ఇంద్రియభోగముల ఎడ ఆసక్తి లేనివారై యుందురు. కాని అట్టి చైతన్యము నందు నెలకొనని వారు స్వయం వ్యక్తములైనట్టి శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలసి యుండును. అపరిమితమైన ఇంద్రియ తృప్తియే భౌతిక బంధములను కలిగించగలదు. కాని శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథున భోగమనునది బద్ధజీవునకు అవసరమైనందున అట్టి సుఖానుభవము వివాహ సంబంధము ద్వారా అంగీకరింపబడుచున్నది. ఎవరును తమ భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంబంధము పెట్టుకొనరాదని శాస్త్రములు తెలుపుచున్నవి. పరస్త్రీని తల్లిగా భావింపవలెను.
ఇట్టి ఆదేశములు అనేకము ఉన్నప్పటికిని మానవులు పరస్త్రీలతో సంబంధమును పొందగోరుదురు. ఇట్టి భావములను త్యజింపవలెను. లేనిచో అవి ఆత్మానుభూతి మార్గమున గొప్ప ఆటంకములు కాగలవు. భౌతిక దేహము ఉన్నంతకాలము దేహావసరములు తప్పవు. కనుక అవి నియమ నిబంధనలననుసరించి అనుభవించుటకు అంగీకరింపబడినవి. అయినను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై పూర్తిగా మనము ఆధారపడరాదు. అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే ఆచరింపవలెను. ఎందుకనగా నియమ నిబంధనలననుసరించి పొందబడు ఇంద్రియ తృప్తి కూడా కొన్ని మార్లు మానవుని తప్పుద్రోవను పట్టించు ప్రమాదము గలదు. రాచమార్గము నందు ప్రయాణించు వారికి కూడా కొన్నిమార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశముండుననెడి విషయము తెలిసినదే కదా. సురక్షితములైన రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరుగవని ఎవ్వరునూ హామీ ఇవ్వజాలరు. భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనంత కాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియ భోగము నియంత్రించబడినను మానవుడు పతనము నొందుటకు అవకాశము కలదు. కనుకనే నియమితమైన ఇంద్రియానుభవమును కూడా త్యజింపవలసియున్నది. కృష్ణ చైతన్యము నందు ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనినచో అది అన్ని విధములైన ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల అనాసక్తిని కలిగించును. కనుక జీవితపు ఏ స్థితియందును మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు. సర్వవిధములైన ఇంద్రియాసక్తుల నుండి అనాసక్తి వలన కలుగు ప్రయోజనము అంత్యమున కృష్ణ చైతన్య స్థితియందు స్థిరత్వమును పొందుటయే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అనువాదము పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటెను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణము హానికరమగుటచే దానిని పాటించుట కంటెను స్వధర్మానుచరణము నందు నాశము పొందుటయైనను ఉత్తమమైనదే. భాష్యము ప్రతియొక్కరు పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ చైతన్యము నందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలెను. భౌతిక భావనననుసరించి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మానవుని మనస్తత్వ స్థితిననుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. కాని శ్రీకృష్ణుని దివ్యసేవ కొరకు ఆధ్యాత్మికాచార్యుని చేత ఆదేశింపబడిన కర్మలు ఆధ్యాత్మిక కర్మలు. పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములు భౌతికములైనను లేదా ఆధ్యాత్మికములైనను మరణము వరకు ప్రతియొక్కరూ నిర్వహింపవలెను. ఆధ్యాత్మిక స్థితియందు లేక భౌతిక స్థితియందు చేయబడు కర్మలు భిన్నములుగా నుండవచ్చును. కాని ప్రామాణిక నిర్దేశములను అనుసరించుట కర్తకు సదా హితమునే చేకూర్చును. భౌతిక గుణప్రభావము నందున్న మానవుడు ఇతరులను అనుకరింపక తమ స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణులు అహింసాపరుడుగా నుండును. కాని రజోగుణము నందుండెడి క్షత్రియుడు అహింసా సిద్ధాంతము ననుసరించు బ్రాహ్మణుని అనుసరించుట కంటే హింసాపద్ధతి ననుసరించుచు పరాజయము పొందుట ఉత్తమము. ప్రతియొక్కరు కూడా తమ హృదయ కల్మషమును క్రమ పద్ధతి ద్వారా శుద్ధిపరుచుకొనవలెనే గాని హఠాత్తుగా కాదు. భౌతిక త్రిగుణములకు అతీతమై పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశము ననుసరించి ఏదైనను లేక దేనినైనను చేయగల సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య స్థితియందు క్షత్రియుడు బ్రాహ్మణునిగా, బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తింపవచ్చును. అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితియందు భౌతిక జగత్తునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తింపవు. ఉదాహరణకు
సహజముగానే విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణునిగా ధర్మమును ఆచరించెను. కాని పరశురాముడు బ్రాహ్మణుడైనను పిదప క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినందునే వారు ఆవిధముగా చేయగలిగిరి. కాని మానవుడు భౌతిక స్థితి యందున్నంత కాలము భౌతికగుణ స్వభావములననుసరించి తన ధర్మములను చేయుచుండవలెను. అట్లు చేయుచునే అతడు పూర్తి కృష్ణచైతన్యమును కలిగియుండవలెను. అర్జున ఉవాచ అధ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుష 1 అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః. అనువాదము అర్జునుడు పలికెను, ఓ వృష్టి వంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వానివలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుటయందు ప్రేరేపింపబడుచున్నాడు? భాష్యము పరమాత్మ యొక్క అంశమగుట చేత జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడియుండెను. కనుకనే స్వభావరీత్యా అతడు భౌతిక జగత్తునకు సంబంధించిన పాపములకు అతీతుడు. కాని భౌతిక ప్రకృతితో సంపర్కమును కలిగియున్నప్పుడు కొన్ని మార్లు ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పమునకు విరుద్ధముగా కూడా ఎన్నో రకాల పాపకార్యములను చేయుచుండును. కనుకనే అర్జునుడు విరుద్ధ స్వభావమును గూర్చి శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న ఆలోచనా పూరితమైనట్టిది. జీవుడు కొన్నిమార్లు పాపకార్యము చేయుట వాంఛింపకున్నను బలవంతముగా వారు అట్లు చేయుటకు ప్రేరేపింపబడుదురు. అట్టి పాపకార్యములు అంతరమందున్న పరమాత్మచే ప్రేరేపింపబడినవి కావు. తరువాతి శ్లోకమున భగవానునిచే వివరింపబడినట్లు దానికి మరో కారణము గలదు. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ 1 మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అనువాదము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జునా, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. భాష్యము జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్యప్రేమ రజోగుణ సంబంధము వలన కామముగా మార్పు చెందును. మరో మాటలో, పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ప్రేమ కామముగా మార్పు నొందుచున్నది. పిదప ఆ కామము సంతృప్తి పొందనప్పుడు అది క్రోధముగా మార్పు నొందుచున్నది. అటుపిమ్మట క్రోధము మోహముగా మార్పు నొందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తున బద్ధునిగా చిక్కుకొని ఉండునట్లు ప్రేరేపించుచుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును. కనుకనే నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమోగుణమునకు పతనము చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడును. నిత్యము వృద్ధి చెందెడి తన చిదానందము కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించెను. జీవులందరును అట్టి చిదానందపు అంశలు. వారు కూడా పాక్షిక స్వాతంత్ర్యమును కలిగియుందురు. కాని సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి వారి స్వాతంత్ర్యము దుర్వినియోగమైనప్పుడు వారు కామమునకు వశమగుదురు. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తి పరచు కొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నితంతర కామప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుట నారంభింతురు. ఇట్లు ప్రశ్నించుటయే వేదాంత సూత్రము లకు ఆరంభమైయున్నది. అట్టి ఆరంభమున అథాతో బ్రహ్మజిజ్ఞాస అని చెప్పబడినది. అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారణ చేయవలెనని అర్థము.
ఈ బ్రహ్మము అనునది శ్రీమద్భాగవతము నందు జన్మాద్యస్యయతో ద్వయాదితరతశ్చ సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూలకారణము అని నిర్వచింపబడినది. కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మము నందే కలదు. కనుక అట్టి కామము భగవత్ప్రేమగా మారినచో లేక కృష్ణ చైతన్యముగా అనగా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుట ఎను భావనకు మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణలంకా నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. అయినను అట్టి కార్యముచే అతడు గొప్ప రామభక్తునిగా కీర్తినొందెను. ఇక్కడ భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధమును చూపుమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. కనుకనే కామక్రోధములు కృష్ణ చైతన్యమునందు వినియోగింపబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యద్వోల్పేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. అనువాదము అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావిచేతను కప్పబడి యుండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి యుండును. భాష్యము జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరుచు ఆవరణ దశలు మూడు కలవు. అట్టి ఆవరణయే కామము. అదియే అగ్నియందలి పొగ, అద్దము పై నుండెడి ధూళి మరియు గర్భస్థ పిండము పైని మావి వలె వివిధ రూపములుగా నుండును. కామమును పొగతో పోల్చినప్పుడు జీవుడు అను అగ్ని స్వల్పముగా అనుభూతమగునని ఎరుగవచ్చును. మరో మాటలో జీవుడు కృష్ణ చైతన్యమును స్వల్పముగా ప్రదర్శించినప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్నచోట అగ్నియున్నను. ఆరంభదశలో అగ్ని ప్రదర్శితము కాకుండా గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణ చైతన్యము నందలి తొలి దశతో పోల్చవచ్చును. అద్దముపై గల ధూళి వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణము పైన గల మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు భగవన్నామ సంకీర్తనమే అత్యుత్తమమైన విధానము. మావిచేత కప్పబడిన పిండము యొక్క ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదులుటకు కూడా వీలులేని నిస్సహాయ స్థితియందుండును. ఇట్టి జీవిత స్థితిని వృక్షముల స్థితితో పోల్చవచ్చును. వృక్షములు కూడా జీవులే, కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించి యుండుటచేత దాదాపు ఎట్టి చైతన్యమును లేనట్లుగా కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళిచేత కప్పబడిన అద్దము యొక్క ఉపమానమును పక్షులు మరియు జంతువులతో పోల్చవచ్చును. ఆ విధముగనే పొగచేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానమును మానవులకు అన్వయింపవచ్చును. మానవ జన్మమునందు జీవుడు స్వల్పముగానైన కృష్ణ చైతన్యమును జాగృతము చేసికొనవచ్చును. అంతేకాకుండా మానవజన్మమున అతడు దానియందు పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనమనెడి అగ్ని రగుల్కొనుటకు అవకాశము గలదు. తదుపరి అగ్నియందలి పొగను నేర్పుతో నివారించినచో అగ్నిని ప్రజ్వలింప చేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవజన్మ భౌతిక భవబంధము నుండి విడివడుటకు ఒక చక్కని అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశకమున కృష్ణ చైతన్యమును అలవరుచుకొనుట ద్వారా మానవుడు కామమనెడి శత్రువును జయింపగలడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌండేయ దుష్పూరేణాన లేనచ. అనువాదము ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరియు అగ్నివలె దహించునదియునైన కామమనెడి నిత్య శత్రువుచే ఆవరింపబడి యుండును. భాష్యము ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు ఇంద్రియ భోగానుభవము చేత కామము ఎన్నడును సంతృప్తి నొందజాలదని మనుస్మృతి
నందు తెలుపబడినది. ఈ భౌతిక జగత్తునందు సర్వకర్మలకును మైథున భోగానుభవనమే కేంద్రముగా నుండును. కనుకనే ఈ జగత్తు మైథునాగారము లేక మైథున భోగబంధముగా పిలువబడినది. కారాగారము నందు నేరస్థులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లంఘించువారు మైథున భోగము ద్వారా బంధింపబడుదురు. ఇంద్రియ భోగానుభవమును పరమావధిగా భావించుచు సాధించెడి భౌతిక నాగరిక పురోగతియనునది జీవుని భౌతిక సంసార బంధములను పొడిగించునని భావము. కనుక అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగత్తు నందు బంధించుచున్నది. మానవుడు ఇంద్రియ భోగము ననుభవించునప్పుడు కొంత సుఖభావము కలుగవచ్చును. వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావమనునది ఇంద్రియభోగికి నిత్య శత్రువు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అనువాదము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యనునవి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. భాష్యము బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్య స్థానములను శత్రువు ఆక్రమించియున్నాడు. కనుకనే అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎక్కడ కనుగొనబడునో తెలియుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. ఇంద్రియముల కర్మలన్నింటికిని మనస్సు కేంద్రము. సాధారణముగా మనము ఇంద్రియార్థములను గూర్చి వినినప్పుడు ఇంద్రియ తృప్తికి సంబంధించిన భావములకు మనస్సు నిలయమగును. దానికి ఫలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు నిలయములగును. తరువాత బుద్ధి అట్టి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. బుద్ధియనునది జీవాత్మకు పొరుగున ఉన్నటు వంటిది. కామపూరితమైన బుద్ధి జీవాత్మపై ప్రభావమును చూపి అది అహంకారమును పొంది భౌతిక భావనలో ఇంద్రియ, మనస్సులతో తాదాత్మ్యము చెందునట్లుగా ప్రభావితము చేయును. తద్వారా జీవాత్మ ఇంద్రియ సుఖములకు అలవాటుపడి అదియే నిజమని భ్రమించును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము నందు ఈ క్రింది విధముగా చక్కగా వివరింపబడినది. యస్యాత్మబుద్ధి కునపే త్రిధాతుకే స్వధి కలత్రాదిషు భౌమ ఇజ్యది యత్తీర్థబుద్ధి సలిలే న క్వచిత్ జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరా. త్రిధాతువులతో కూడిన దేహమే ఆత్మగను, దేహమునకు సంబంధించిన వారే తమ బంధువులుగను, జన్మభూమియే పూజాస్థానముగా భావించినట్టియు మరియు ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలము స్నానమాచరించుటకు మాత్రమే తీర్థయాత్రలకు పోవునట్టి మానవుని గార్ధభము లేక గోవుగా భావింపబడును. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం. అనువాదము అందుచే భరతవంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయుము. భాష్యము శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి నుండియు ఇంద్రియములను నిగ్రహింపుమని, అట్లు చేయుట చేత ఆత్మకు సంబంధించిన విజ్ఞానమును మరియు ఆత్మానుభవ వాంఛను నాశనము చేయు గొప్ప పాపశత్రువైన కామమును నశింపచేయవచ్చునని ఆదేశించెను. ఇక్కడ అనాత్మ మరియు ఆత్మకు నడుమగల భేదమును తెలుసుకొనుటయే జ్ఞానము. మరోలా చెప్పవలెననిన ఆత్మ జ్ఞానము కాదని తెలుపునటువంటిది జ్ఞానము. విజ్ఞానము అనగా ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునట్టి విశిష్ట జ్ఞానము. శ్రీమద్భాగవతము నందు ఇట్లు వివరింపబడినది. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా.
ఆత్మ మరియు పరిమాత్మల జ్ఞానము మిక్కిలి గుహ్యమైనది మరియు అద్భుతమైనది. కాని అట్టి జ్ఞానము మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగాహన చేసుకొనవచ్చు. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి అసాధారణ మరియు విశేష జ్ఞానమును అందించుచున్నది. వాస్తవమునకు జీవులు భగవానుని అంశలైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశింపబడియున్నారు. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. కనుక మానవుడు జీవితారంభము నుండి కృష్ణ చైతన్యమును అలవరచుకొనుటకు యత్నింపవలెను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులై తదనుసారముగా వర్తింపగలరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కాని మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యమునందు సుశిక్షితుడైనచో సహజమైన భగవత్ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరగలుగుట ఎంతో కష్టము. అయినను కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమైనదగుటచే ఆలస్యముగా ఆరంభించినవాడు కూడా భక్తియుక్త సేవానియమములను చక్కగా అనుసరిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుక జీవితమునందలి ఏ దశ నందైనను లేక దాని అవసరము గుర్తించినప్పటి నుండియైనను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ప్రేమ యందు ఇంద్రియములను నియంత్రించుటనారంభించి కామమును శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చవచ్చును. ఇది మానవ జీవితము నందలి పరమోన్నత పరిపూర్ణ స్థితియైయున్నది. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరం మన ఒకటి మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు నః. అనువాదము జడపదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములు. ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము. మనస్సు కంటెను కూడా బుద్ధి మరింత ఉత్తమము. బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమము. భాష్యము ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ మార్గములై యున్నవి. కామము దేహమునందుండి వివిధములైన ఇంద్రియముల ద్వారా వ్యక్తమగుచుండును. కనుకనే దేహము కంటెను ఇంద్రియములు శ్రేష్ఠములైనవి. కాని కృష్ణ చైతన్యము ఉత్తమ చైతన్యము కలిగినప్పుడు ఇంద్రియములు కామప్రవృత్తులను ప్రకటించు మార్గములు బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. కృష్ణ చైతన్యము నందు ఆత్మ దేవాదిదేవునితో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనును. కనుకనే ఇక్కడ వర్ణింపబడిన దేహకర్మాది సమస్త విషయములు చివరికి పరమాత్మయందే ముగియును. దేహకార్యములు అనగా ఇంద్రియ కార్యములే. ఇంద్రియములను నిరోధించుట ఎనగా దేహకార్యములను నిలిపివేయుటయే. కాని ఆ మనస్సు క్రియాశీలమగుటచే దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను స్వప్న సమయమునందు వలె సదా సంచరిస్తూనే యుండును. కాని ఆ మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి మరియు ఆ బుద్ధి కంటే ఉన్నతమైనదే ఆత్మ. కనుకనే ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమునందు నెలకొల్పినచో దాని వశమునందున్నట్టి ఇతర అంగములు అనగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములనునవి కూడా సహజముగానే భగవత్సేవయందు నెలకొనును. కఠోపనిషత్తు ఈ విషయము చెప్పబడినది. దానిననుసరించి ఇంద్రియార్థములు ఇంద్రియముల కంటే ఉత్తములనియు మనస్సు ఇంద్రియార్థముల కంటే ఉత్తమమనియు చెప్పబడినది. కనుకనే మనస్సు నిరంతరము భగవత్సేవయందు ప్రత్యక్షముగా నెలకొనినచో ఇంద్రియములు ఇతర విషయ మార్గములందు నెలకొని యుండుటకు అవకాశముండదు. పరం దృష్ట్వా నివర్తతే అని ఇట్టి మానసిక స్థితి ఇదివరకే వివరింపబడినది. మనస్సు దివ్యమైన భగవత్సేవయందు నెలకొనినచో అది ఇతర హీన ప్రవృత్తులలో నెలకొనుటకు అవకాశముండదు. కఠోపనిషత్తు నందు ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణింపబడినది. కనుక ఆత్మ ఇంద్రియార్థముల కంటెను, ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఉత్తమ స్థితి నందుండును.
కనుక ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనుటయే ఈ సమస్య పరిష్కారమునకు మార్గమైయున్నది. బుద్ధిచే మానవుడు ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని ఎరిగి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొల్పవలెను. అది సమస్యలనన్నింటినీ పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండవలెనని ప్రారంభదశలో గల సాధకునికి సాధారణముగా ఆదేశింపబడును. కాని దానితో పాటుగా మానవుడు బుద్ధి చేత మనస్సును దృఢపరుచుకోవవలెను. బుద్ధిని వినియోగించి మానవుడు దేవాదిదేవునికి సంపూర్ణముగా శరణువేడి తన మనస్సును కృష్ణ చైతన్యమునందు నెలకొల్పినచో అతని మనస్సు సహజముగనే దృఢతరమగును. అప్పుడు సర్పమువలె బలమైన ఇంద్రియ కోరలు తీసిన పాములవలె శక్తిహీనములగును. కాని బుద్ధి, మనస్సు, ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని సహచర్యమునందు బలపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందుటకు అవకాశములు అనేకము కలవు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహేౌ కామరూపం దురాసదం. అనువాదము: ఓ గొప్ప బాహువులు గల అర్జునా, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ చైతన్యముచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనచశక్యము గాని కామమనెడి ఈ శత్రువును జయింపవలెను. భాష్యము: భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున మానవుడు నిరుణమైన శూన్యమును పరమ లక్ష్యముగా భావింపక తాను దేవాదిదేవునికి నిత్య దాసుడునని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలంబింపవలెనని నిర్దేశించుచున్నది. భౌతిక జీవితమునందు మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిని వశము చేసుకొనవలెనను వాంఛించుదురు. అట్టి ఇంద్రియ తృప్తి వాంఛ మరియు ఆధిపత్య భావనయే బద్ధ జీవునకు పరమశత్రువులు. కాని కృష్ణ చైతన్యమను బలము చేత మానవుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రింపగలడు. అనగా తన కర్మను మరియు విద్యుక్త ధర్మములను ఎవ్వరునూ హఠాత్తుగా త్యజింపనవసరము లేదు. కాని కృష్ణ చైతన్యమును క్రమముగా వృద్ధిపరచుకొనుచు భౌతికములైన మనో ఇంద్రియములచే ప్రభావితము కానటువంటి ఆధ్యాత్మిక స్థితియందు మానవుడు నెలకొనగలడు. నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించెడి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవిత స్థితిలో తాత్విక కల్పనలు మరియు నామమాత్రపు యోగాసనాదుల అభ్యాసము ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు చేయు కృత్రిమ ప్రయత్నములనునవి మానవుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యము నందు సుశిక్షితుడు కావలసియున్నది. శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగము లేదా కృష్ణ చైతన్యము నందు విద్యుక్త ధర్మ నిర్వహణము అను తృతీయాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.